నిన్న ఈ వార్తలు చదివి 4 గంటలకే అవతల పడదాం అనుకున్నా. తట్టబుట్ట చదివి బయట కడుగు పెట్టుడే రప్పని అనుకుంది వాన. సరే సన్న ముసలే కదా అని వెళ్తే నడుమిట్ల కోంగనే ముద్ద ముద్ద అయినా. ఆగు ఆ లెవెల్లో కొట్టింది వాన. మరి ఈ రేంజ్ వాన ప్రభావంకి హైదరాబాద్ ఎట్లా తయారైందో పార అడుచుకొని వద్దాం పారి. ఈడ ఆడ అని కాదు పట్నం అంతా జోపుడు జోపింది వాన. 4 గంటలు ఆగమాగమైంది హైదరాబాద్ అంతటా. కొన్నొద్దుల సంధి ఒక్క తీర దంచుతున్న ఎండలకు ఈ రేంజ్ వాన పడే వరకు జర్ర సల్లబడ్డట్టు అయిందేమో గాని గల్లీల నుంచి నడి రోడ్డు దాకా అంతటా చెరువు లెక్కనే తయారైంది పట్నం రాత్రి. ఇక్కడ చూడుండ్రి ఏంది తిరుపతిలో అయినా ఎట్లా గంతమంది ఉన్నారు అంటే అట్లా అయింది కథ. మరి రాత్రి మెట్రోలా ఉప్మా రవ్వ పోసినా కూడా రాలేటట్టు సందులేదు పొర్రి. ఏడి కాడికి ముద్ద ముద్దయి నీళ్లు గారంగా ఇరికి ఇరికి పోయిరా మెట్రోలా. ఒకటి ట్రైన్లు వస్తూనే ఉన్నాయి నిండుతూనే ఉన్నాయి. అయినా కూడా మంది ఒడవరు. ఈ తీర్లుంది నిన్న మెట్రో పరిస్థితి. ఇటు చూడుర్రి. ఈ తీర్ల వాగులు వంకలు వదిలితే ట్రాఫిక్ ఇంకే తీర్ల జామ్ అవుతుందో తెలిసిందే కదా. అసలే సాయంత్రం 5 దాటిందంటే చాలు ఉన్నోళ్ళంతా ఒక్కపారే ఆఫీస్లకు వెళ్లి బయటకెళ్తే ఇంటికి పోనికే 2 గంటలకు మీదనే పడుతుంది దినాము. అసొంటిది నిన్న 4 గంటలు అయినా అదే వానల తడుచుకుంటేనే ట్రాఫిక్ లో ఇరికిపోయి పండే రాత్రికి చేరుకురు ఇళ్లకు. అన్నేరియాలు ఏమో గాని ఐటీ కారిడార్ గురించి తెలిసిందే కదా. ఉత్తుత్తగానే గంటలు ఇరికిపోతారు జనాల ట్రాఫిక్ లా. నిన్న పడ్డ వానకు 5 కిలోమీటర్ల దాకా నిండిందంటే ట్రాఫిక్ చూడుర్రి ఎట్లయిందో కథ. పాపం పొద్దంతా కొలువు చేసి అలసిపోయింది ఒక ఎత్తు అయితే ఆ వానకు ట్రాఫిక్ కు నిన్న పబ్లిక్ పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. ఒక్కరోజు వానకే గింత గాయ అయితే ఇంకా ముందు రాబోయేది వానకాలం. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో ఈ రోడ్ల మీద ప్రయాణాలు. జర సర్కారు కూడా ముందు జాగ్రత్తగానే మోర్లు ఖాళీ చేపిచ్చి ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా డ్రైనేజీలు బాగు చేపిచ్చి ఏడి కాడికి ట్రాఫిక్ సాపుగా పోయేటట్టు సౌలతులు చేయాలని మొత్తుకుంటుర్రు పబ్లిక్ అంతా. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. అట్లనే పార్టీల లోపలి దొంగల్ని కూడా పట్టలేరా అనంటే ఏమో మరి బయటోళ్ళు పబ్లిక్ ఏమో ఆ దొంగ ఎవరో మాకు తెలుసు అనుకుంటా ఓపెన్ గా ఒక్క తీరే పోస్టులు వేస్తుర్రు. మరి ఇంత మ్యాటర్ హస్తం పార్టీ హైకమాండ్ తెలియకుండా వచ్చినా తెలిసినా లైట్ తీసుకుంటురా. కాంగ్రెస్ పార్టీకి బయటలతో కంటే పార్టీలతోనే గండాలు గట్టిగా మోపైతట్టున్నాయి పోరి. ఆ ముచ్చట మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ చేయంగా మళ్ళోసారి కుల్లా తెలిసిపోయినట్టే కొడుతున్నది. కాంగ్రెస్ రాజ్యసభ క్యాండిడేట్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ పేపర్లల్లా చాలా లోపాలు ఉన్న ముచ్చట మాకు తెలంగాణకేలే వచ్చింది. ఆడ సర్కారున్న కాంగ్రెస్ కేలే కొందరు మాకు సమాచారం ఇచ్చిరు అనుకుంటా పెద్ద బాంబు వేల్సిట్టు బీజేపీ మంత్రి కైలాసు. మరి ఎవరో పార్టీల పడనులంటే వేరే గాని స్వయానా కమలం పార్టీ మంత్రి ఉండి కాంగ్రెస్ లీడర్లే మాకు చెప్పిరని కుదార్థంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవరకలా ఎన్నోదుల సందోయినొస్తున్న అనుమానాలకు ఇంకింత బలం వచ్చినట్టు అయిపోయింది. అయితే ఇంతకు మీనాక్షి నటరాజన్ మీద ఉన్న కేసు ఏంటిదనంటే నారాయణపేట జిల్లా కాంగ్రెస్ లీడర్ కుంభం శివకుమార్ రెడ్డి ఓ బుజ్జిని లైంగికంగా వేధించిండు సంపుతాన్ని బెదిరించిండు అనుకుంటా కూడా ఓ కేసు బుక్ అయింది. మరి ఆయన మీద పార్టీ పరంగా కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోలేదు అనుకుంటా పోయినేడాది ఆగస్టు 28 తారీఖు నాడు పిటిషన్ వేసింది టీడీపీ మాజీ లీడర్ ఒక ఆమె. దాంట్లో మీనాక్షి నటరాజన్ తో పాటుగా ఇంకొందరికి సమన్లు జారీ చేసింది కోర్టు. రాజ్యసభ నామినేషన్ పత్రాలల్లా ఈ ముచ్చటను మొత్తానికే చెప్పుకోలేదు అనుకుంటా ఎన్నికల కమిషన్ నామినేషన్ కొట్టేసింది. అవి ఆడ మోపైంది పంచాదంతా. రాష్ట్రంలో మొత్తం ఏమేమైతున్నది, ఈడున్న హస్తం గవర్నమెంట్ తో పబ్లిక్ ఎంత నారాజులు ఉన్నారు, లోపల ఎన్ని ఆగంకత్తలు అవుతున్నాయి. ఇవన్నీ మీనాక్షి నటరాజనే హైకమాండ్ దృష్టికి తీసుకుపోతుందనే ఆమె మీద తెలంగాణలో ఉన్న కేసుల వివరాలన్నీ కావాలనే సీక్రెట్ గా మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్ల చెవులేసి ఆమె నామినేషన్ కొట్టేసి తీరు చేసిర్రా అనుకుంటా పొలిటికల్ సర్కిల్ పొట్టు గుసగుసలేని వస్తున్నాయి. ఇటువంటి డౌట్లు పుట్ల కొద్ది తిరుగుతుండే వరకలా మీనాక్షి నటరాజన్ ముచ్చటతోనైనా కాంగ్రెస్ హైకమాండ్ కళ్ళు తెరిస్తే బెటర్ అనుకుంటా హ్యాండ్ పార్టీ పెద్దలకు బ్లైండ్ గా నమ్మకూరి మీవోలునని సలహాలు ఇస్తురట కొందరు. ఈడైతున్న ముచ్చట్ల మీద ఉప్పును పట్టుకపోయి మధ్యప్రదేశ్లో మసాలా కలిపి షేరేస్తుంది ఎవరో తెలుసుకోలేనంత అమాయకులు ఉంటే ఇక కాంగ్రెస్ ను చూసి అయ్యో పాపం అనుకోవాల్సిందే. గ్రూప్ పంచాదులు గుసగుసలతోనే పలసగైతున్న పార్టీ లీడర్ల పతార నడమ తెలంగాణలో ఇసొంటి కాకుండా ఇప్పటికైనా హైకమాండ్ పని మీద పడితే మస్తు బెటర్ ఉంటది అనుకుంటే మంచి మాటతో చెప్తున్నారట. మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఎట్లా జరిగిందో ఎవరు ఎన్నుకున్నారనేది కాంగ్రెస్ లోపల ఎంక్వైరీ చేయించుకోవాలి. లేకుంటే రేపే ప్రమాదమే. మరి ఉందేలే చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది అవమానం అనే చెప్పాలి. కాబట్టి ఇంటి దొంగను గుర్తుపట్టి ఇల్లు చక్కబెట్టుకుంటేనే ఇగురంతో ఇంత ఏమైనా ముంగట పడుతుంది అనుకుంటా ఉచిత సలహాలు ఇస్తున్నారట. మరి పార్టీ జారిపోతున్న లీడర్ల తీరు మీద ఏం చర్యలు తీసుకుంటారనేది రేపు చూడాలిగా.